సో అయితే మరి కుల్లక్కర్ బియ్యం మనకి అందరికీ అందుబాటులో ఉందండి ఇప్పుడు? యాహ్! కుల్లక్కర్ బియ్యాన్ని పండించే రైతులైతే ఉన్నారండి బాగానే. ప్రతి జిల్లాలో ఉన్నారు. మా సేవ్ సంస్థకి ఫోన్ చేస్తే ఆ రైతుల నంబర్లు మేము ఇవ్వగలుగుతాము. అందుబాటులో అయితే ఉన్నాయి. అందుబాటులో ఉండటం ఒక అంశం అయితే, ఇది దేశవాళీ విత్తనం. ఇది అందరు రైతులు పండించరు. ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తి రాదు కాబట్టి అందరూ పండించరు. కొందరు పొలం ఉన్న వాళ్ళు అంటే వేరే రకంగా ఆదాయం ఉన్న వాళ్ళకి కూడా కొందరికి పొలాలు ఉంటాయి కదా! వాళ్ళు రైతుకి ఎంకరేజ్ చేయాలి. మీరు పండించండి మేము కొంటాం. లేదా మా ఇంటి వరకు మేము పండించుకు తింటామని వారికి ఒక భరోసా ఇవ్వాలి. కొందరికి పొలాలు లేవు. ఇంట్లోనో లేకపోతే అర్బన్ ఏరియాలోనో ఉంటారు. వాళ్ళు ఒక తొట్టిలో 10 గింజలు 20 గింజలు వేస్తే అది వస్తుంది కదండి. ఆ గింజని ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక 6 ఏళ్ళు పాటేసినా వాళ్ళు ఈ విధానానికి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే బేసిక్ గా విత్తనం అయినా పోకుండా ఉండాలి. విత్తనం ఎప్పటికీ ఉనికిలో ఉండాలి. విత్తనమే అవును. కుల్లక్కర్ రుచి ఎలా ఉంటుందండి? దీని రంగు రుచి కూడా బాగుంటుందండి. దేశవాళీ విత్తనాలన్నీ నిజంగా అన్ని రుచిగా ఉంటాయండి. అయితే వండే విధానాన్ని మనం ఆలోచించాలి. ఎసరబెట్టి వండడం. ఈ ఎసరబెట్టి వండడం అనేది బియ్యాన్ని నానబెట్టుకుని మనం ముందుగా కనీసం కుల్లక్కర్ విషయంలో 2-3 గంటలైనా సరిపోతుంది. నీళ్లు మరుగు వచ్చిన తర్వాత నానిన బియ్యం అందులో వేస్తే ఏమవుతుందంటే పేలాలు ఎలా పగులుతాయి, పాపప్ అవుతాయి. అలా ఈ నానిన బియ్యం వేడిలో పెరిగేసరికి దానిపైన టెక్స్చర్ బ్రేక్ అయ్యి పిండి పదార్థం ఎక్స్పోజ్ అవుతుంది. సో దీనికి మన కూరలోని గుజ్జు కావచ్చు, మజ్జిగ కావచ్చు అన్ని చక్కగా పట్టుకొని పంటి కింద నలుగుతున్నప్పుడు రుచి అనిపిస్తుంది. ఆ రుచిని ఆస్వాదిస్తారు. ఇంత తీరిగ్గా భోజనం చేసుకోవచ్చు మీరు చెప్తుంటేనే అసలు ఎంత బాగుందో. చక్కగా ఆస్వాదించవచ్చు. అయితే కుల్లక్కర్ బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ ఏ విధంగా ఉంటుందండి? ఇది మిగతా మన మామూలుగా తెల్ల బియ్యం, సన్న బియ్యం కంటే కూడా తక్కువేనండి? ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ దీనికి తక్కువగానే ఉంటుందండి. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.